తుని వైస్ చైర్మన్ ఎన్నికకు కౌంట్ డౌన్ షురు అయింది. 12 గంటల్లోపు సభ్యులు సభకొస్తేనే ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే మున్సిపల్ హాల్ కు చేరుకున్నారు టీడీపీ కౌన్సిలర్లు. వైస్ చైర్మన్ ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లాఠీ చార్జ్ తో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు పోలీసులు. ఇంకా చైర్మన్ ఇంట్లోనే ఉన్నారు వైసీపీ కౌన్సిలర్లు. తమకు మద్దతిస్తున్న కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు చైర్మన్ ఇంటి దగ్గరకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. గెలుస్తామని ధీమాగా ఉంటే భయం ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు వస్తే కౌన్సిల్ వస్తే సరిపోద్ది. తెలుగుదేశంలో ఆల్రెడీ కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్ఆర్ రమ్మంటున్నారు. పోలీసులు పాపం దగ్గర నుంచి తీసుకెళ్తామంటున్నారు. వాళ్ళు రావట్లేదు. బస్సు కానీ మేము ఏది అడ్డుకోవట్లేదు. వాళ్ళు రమ్మంటున్నాం, పోలీసుల దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు. అయినా సరే వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం. ఇలా అడిషనల్ ఎస్పీ గారు కూడా వెళ్ళారు, దగ్గర నుండి తీసుకురావాలని చూశారు. అయినా సరే మరి వాళ్ళు స్పందించకపోతే మరి మేమేం చేయలేము. నాలుగోసారి ఇంకోసారి వాయిదా పడితే మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఏదండి ఆపే ఇదేమి ఉండదండి. టీడీపీకి మద్దతు తెలుపుతారండి. ఇప్పుడు జిల్లా పిలుపునిచ్చి ఇక్కడ తుల్లో ఒక అరాచకం సృష్టించాలి. అరాజక రాజకీయం ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ గత వైసీపీలో జరిసి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. కనీసం ఈ టౌన్ని మామూలుగా మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం. రైట్, తునికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అదే జగడం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తమకు సపోర్ట్ చేస్తున్న కౌన్సిలర్లను చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కౌన్సిలర్ల కోసం చైర్మన్ ఇంటికి వచ్చారు టీడీపీ శ్రేణులు. వైసీపీ కౌన్సిలర్లతో పాటు అదే ఇంట్లో ఉన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజానే ఇదంతా చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తునిలో 144 సెక్షన్ కూడా విధించారు పోలీసులు. మనం చూస్తున్నాం, పోలీసుల పర్యవేక్షణలో టీడీపీ నేతలు కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. మరి వైస్ చైర్మన్ ఎన్నికను ఇదంతా కూడా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. తునిలో అయితే ప్రజెంట్ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లాఠీలతో పరిస్థితిని అదుపు చేసే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. తమ కౌన్సిలర్లను తరలించేందుకు బస్సు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలని. కౌన్సిలర్లను తరలించే క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ విధించారు. టీడీపీ వైసీపీ శ్రేణులు కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ప్రస్తుతం కౌన్సిల్ మీటింగ్ నిర్వహించేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.